దించడం మాకు నేర్పించండి. సంపూర్ణంగా తండ్రి నేను నీ పాదాల చెంత వచ్చినప్పుడే కాదయ్యా తండ్రి నేను స్తుతించాలి, నేను గణపరచాలి, నేను మయంపరచాలి, నేను కీర్తించాలి, నేను పూజించాలని దేవా నీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నలుగురు కూడుకుని ప్రార్థన చేసినప్పుడు కాదు ప్రభా, ఎప్పుడు తండ్రి మా తలంపుల్లో తండ్రి నేను నిన్ను కూర్చిన ఆలోచనలు తిరుగుతూనే ఉండాలి. నిన్ను కూర్చిన దేవా నేను జ్ఞానాలు మా హృదయాల్లో తండ్రి తిరుగుతూ ఉండాలి. నిన్ను కూర్చిన వాక్కులు మా హృదయాలు నాటుకుపోవాలి ప్రభా. ఇదిగో మా ఆత్మలను రక్షించడానికి నీ వాక్యాన్ని దేవా అత్తుకునే జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అవును తండ్రి, మా ఆత్మలు రక్షించగల శక్తి నీ వాక్యానికి మాత్రమే ఉంది ప్రభా, దేనికి లేదు ప్రభా. మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అటువంటి వాక్యాన్ని దేవా మేము అత్తుకోవడం దాన్ని ప్రేమించడం మాకు నేర్పించండి. మా చేతన అవడానికి సహాయం చేయండి అయ్యా. మాటల ద్వారా నీ నామంలో దేవాన్ని జ్ఞాపకం చేసుకోలేము కానీ ప్రభా నీ వాక్యానుసారంగా నా జీవితం ద్వారా నీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే అనుభవాలు మాకు ఎత్తండి అయ్యా. శుద్ధమైన హృదయం దయచేయండి, శుద్ధమైన హృదయము దయచేయమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా నేను ఇజ్రాయేలు ఎడలా శుద్ధ హృదయుల ఎడలా నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడని ఆసాపు మాట్లాడినట్టుగా శుద్ధ హృదయాలు దయచేయండి ప్రభా. తండ్రి నేనా ఇదిగో మా నోరు కాదు ప్రభా, మా హృదయమే శుద్ధ హృదయం కలిగిందిగా నీ వైపుకి ఎత్తబడడానికి సహాయం చేయండి దేవా. మీకు హృదయం ఉంది, నాకు హృదయం ఉంది అని మాట్లాడిన దేవుడు, ఇదిగో నాకు మనసు ఉందని మాట్లాడిన దేవుడు అయ్యా. తండ్రి నాకు జ్ఞానం ఉందని మాట్లాడిన దేవుడు అయ్యా. నాకున్న హృదయము, నాకున్న జ్ఞానము, నాకున్న మనసు ఈ లోకంలో దేంతో కూడా మీరు జత చేయలేరు. ఒక పరిశుద్ధమైన హృదయము, పరిశుద్ధమైన మనసు, జ్ఞానము ఈ లోకాన్ని సృష్టించిన జ్ఞానము, ఈ జ్ఞానము ఈ లోకంలో ఎక్కడా లేదు అని మాట్లాడుతున్నాం దేవా. నీ జ్ఞానానికి దేవా నేను మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. నీలాంటి జ్ఞానం ఈ లోకంలో లేదు ప్రభా. మీరే జ్ఞానే ఉన్నారు. ఆ జ్ఞానంతోనే అంతా నిర్మించిన దేవుడిగా ఉన్నావు తండ్రి. నేను ఆ జ్ఞానాన్ని చూస్తుండగానే దేవా నీ జ్ఞానంతోనే మానవుడి భూలోకంలో బ్రతకగలుగుతున్నాడు. కేవలం నీ జ్ఞానమే దేవా, నీ జ్ఞానము వల్లనే భూమి మీద మానవుడు బ్రతకగలుగుతున్నాడు. మానవుడికంటూ ఏమీ లేదు. నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దాని మీద తన సొంత జ్ఞానాన్ని నిర్మించుకుంటూ తండ్రి ఈ లోకంలో తండ్రి అతిశయించడానికి పోతున్నాడు తప్ప నీ జ్ఞానం ఆధారం చేసుకునే ప్రభా నీ దేవ మీరు ఇచ్చిన జీవితాలను ఆధారం చేసుకునే మానవుడు చాలా ఎదగలుగుతున్నాడు కానీ కేవలం తన జ్ఞానం అంటూ ఏమీ లేదు, శూన్యమే ప్రభా. ఎర్రి జ్ఞానం, లోక జ్ఞానం, ఎర్రి జ్ఞానం అని మాట్లాడిన దేవుడు అయ్యా. అవును తండ్రి, ఎర్రి జ్ఞానమే మానవుడు లోకంలో ఎంత జ్ఞాని అనుకుంటున్నాడో ఆకాశానికి కూడా ఎగురు వెళ్ళిపో అంత జ్ఞానం కలిగిన వాడిగా మారాడు ఈ రోజున. కానీ తన మనసును మాత్రం అదుపు చేసుకోలేనంత విధానంగా మారిపోయాడు తండ్రి. తన కోపాన్ని, తన మనస్సును దేవా నేను తన అదుపు చేసుకోలేని విధానంలోకి వెళ్ళిపోయి అందుకే ఎంత దేవా జ్ఞానము లోకంలో కనబరుచుకున్నా, ఎంత దేవా తన స్టేటస్ ఎంత చూపించుకున్నా మానవుడు దేవా లాస్ట్ కి దేవా ఏమన్నా తన జీవితంలో సమస్యలు గాని ఇబ్బందులు గాని వస్తుంటే మరణానికి వెళ్ళిపోతున్నాడు తప్ప దాన్ని పరిష్కరించుకునే జ్ఞానవంతుడి దగ్గరికి రాలేకపోతున్నాడు. దేవా నేను ఎంత దేవా నేను పేరున్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత అయ్యా నేను తన పాస్తులున్నా కూడా అదేమి జ్ఞాపకం చేసుకోకుండా తండ్రి అర్ధాంతరంగా మరణానికి వెళ్ళిపోతున్నాడు తప్ప ఏ జ్ఞానం తనకిచ్చిన ఈ లోక జ్ఞానం తను కాపాడలేకపోతుంది, గ్రహించలేకపోతున్నాడు. కానీ ప్రభా నేను మా జీవితాలకు వస్తే తండ్రి నేను చూపిస్తున్న నీ జ్ఞానంతో బ్రతుకుతున్నాం, నీ జ్ఞానంతో జీవిస్తున్నాం, నీ జ్ఞానంతో ఈ లోకంలో తండ్రి మా జీవితాలు ఎలా కట్టుకోవాలో, తండ్రి మా జీవితాలని ఎలా ముందుకు నడిపించుకోవాలో నీ జ్ఞానంతోనే ఆధారం చేసుకుని బ్రతకగలుగుతున్నాం. తండ్రి నేను అంత గొప్ప జ్ఞానాన్ని నీవు ఇచ్చావు మా జీవితాల్లో. తండ్రి నీ వాక్యమే తండ్రి నేను బయలుపరుస్తున్నావు.
తండ్రి. అందుకే దేవా నీ వాక్యం ఎల్లడితోడే వెలుగు పుట్టిందని మాట్లాడావు. ఆ జ్ఞానంతోనే ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేస్తున్నావు ప్రభా. తండ్రి నేను ఇదిగో తండ్రి నేను మా జీవితాలకి ఆధారమైన వాడువు తండ్రి. మా జీవితాలకు దేవా నేను సరిపోయిన వాడు నీవేనని ఉదయకాల సమయాన్ని కీర్తిస్తున్నాం. నీలాంటి దేవుడి లోకంలో ఎవరు లేరని, నీకు సాటి ఎవరు లేరు రారని, నీవే తండ్రి నేనా నిత్యము దేవా అయా యుగ యుగాలు తన తరతరాలు నిల్చుండే దైవము మీరు మాత్రమే అని, మీరు జీవిస్తున్న వాడువని, మీరు చూసేవాడువని, మీరు వినేవాడు అని, మీకు చేతులు ఉన్నాయని, కాళ్ళున్నాయి, హృదయం ఉందని, మీరు మాత్రమే దేవా స్పందించగల దేవుడు అని, నువ్వు మాత్రమే తండ్రి నేనా మానవుని సంపూర్ణంగా మార్చగల శక్తి మీదేనని దేవా ఉదయకాల సమయం ముందు ఒప్పుకుంటూ ప్రభా మీరు తప్ప ఈ లోకంలో ఎవ్వరికి లక్షణాలు లేవని, ఎవరు దేవులు కారని దేవా నువ్వు తప్ప ఈ లోకంలో ఎవ్వరు తండ్రి దేవుళ్ళు అనబడిన వారందరూ దేవులు కారని, నువ్వే తండ్రి సర్వలోకంలో సర్వేశ్వరుడుగా కొనియాడబడుతున్న వాడు అని ఈ లోకంలో తండ్రి నేను కీర్తించడానికి ఇచ్చిన ఈ జీవితాలను బట్టి, సమయాలను బట్టి, అయా ఈ నిమిషాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా నేను ఎంత కీర్తించినా రుణం తీర్చలేమయ్యా. నిన్ను ఎంత పొగిడినా కూడా నువ్వు చేసిన కార్యాలను, నువ్వు చూపించిన ప్రేమకు మేమేమిచ్చి రుణం మాత్రం తీర్చుకోలేం దేవా. మేము మా జీవితాల్లో చేస్తున్న మేలు గాని కార్యాలు గాని మర్చిపోతున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు మర్చిపోయినట్టుగా మేము మర్చిపోతున్నాం. అందుకే కృతజ్ఞత కలిగిన జీవితాలు ఈ రోజున మా జీవితాల్లో కనబట్టలేదయ్యా. కృతజ్ఞత అన్న స్వభావము, కృతజ్ఞత అన్న అయా ఆనందం ఈ రోజు మా జీవితాల్లో కనబట్టలేదయ్యా. మా జీవితాలన్నీ దేనికి దేవ ముడిపడిపు ఉన్నాయి అంటే ఈ లోకానికి ముడిపడిపు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న మనుషులకి ఏమవుతున్నాయో అవి కూడా మాకే కావాలని అనుకుంటున్నాం. ఈ లోకంలో మనుషులు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించాలనుకుంటున్నాం. ఈ లోకంలో మనుషులకి ఏ స్టేటస్లు ఉన్నాయో ఆ స్టేటస్ లో ఉండాలని అనుకుంటున్నాం. అందుకే తృప్తి లేకుండా బ్రతుకుతున్నాం. అందుకే ఆనందం లేకుండా బ్రతుకుతున్నాం. అందుకే కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నాం. ఈ ప్రాణం విలువ అయ్యా, ఈ రోజు విలువ, ఈ సమయం విలువ, ఈ రోజు మేము లెక్క కట్టుకుంటే ఈ రోజున ఎంతో రుణపడి ఉండవలసిన అవసరత ఎంతో ఉంది. ఈ రోజు నీ పాదాలు పట్టుకుని ఎంతో కన్నీరు కార్చవలసిన అవసరం ఎంతో ఉందయ్యా. తండ్రి నేనా ఇదిగు ఎందుకంటే దేవా మాకు ఇచ్చిన ఈ ప్రాణం, మాకు ఇచ్చిన ఈ ఆత్మ, మాకు ఇచ్చిన ఈ శరీరము, మాకు ఇచ్చిన ఈ సమయము, మాకు ఇచ్చిన ఈ బంధాలు, మాకు ఇచ్చిన ఈ అయా నివాస యోగ్యమైన నివాసాలు, ఇవన్నీ మేము దేవా లెక్క చూసుకుంటే దేవా తండ్రి నేను ఎంతో రుణపడి ఉన్నామని ఆలోచనలు వస్తున్నాయి ప్రభా. కానీ దేవా మేము పీలుస్తున్న గాలి, తండ్రి మేము నిలబడుతున్న ఈ భూమి దేవా అయ్యా చూస్తున్నా తండ్రి ఈ పగలు అయ్యా నిన్న మరలా తండ్రి నేను ముగించబడుతున్న రాత్రి, ఇవన్నీ మా జీవితాల్లో ఎన్నో కృతజ్ఞత అయ్యా నిన్న జ్ఞానంతో ఉందయ్యా. అందుకే దేవా మిమ్మల్ని స్తుతిస్తుండగా అయ్యా నేను గనపరుస్తుండగా తండ్రి నువ్వు మహిమ పొందే దేవుడిగా ఉన్నాం. ఈ కృతజ్ఞతే మా జీవితాలు లేకపోతే అవును తండ్రి నేను ధన దాహము తండ్రి లోకంలో ఎక్కువైపోతుంది. ధన దాహం ఎక్కువైపోతుంది ఈ లోకంలో. ఆ ధన దాహము ముందు నీ ప్రేమ ఏమి కనబయ్యా నిలబట్టలేదయ్యా తండ్రి. ఆ మోహము తండ్రి నేనా ఈ లోకంలో ఎక్కువ అవుతుంది. అది కూడా నీ ప్రేమ తండ్రి నిలబడకుండా చేస్తుంది ఈ లోకంలో తండ్రి. కామము ప్రభా, కామపు దురాత్మలు పరిపాలిస్తున్నాయి. అందుకే ప్రభా నీ ప్రేమ ఎప్పుడూ కనబడకుండా అయిపోతుందయ్యా తండ్రి. నేనా నీ కుమారుడు చూపించిన ప్రేమ, నీ కుమారుడు చూపించిన త్యాగము, నీ కుమారుడు చూపించిన దయ, నీ కుమారుడు చూపించిన ప్రాణము పోసిన తండ్రి నేనా అయా ఆ బలియాగము ఈ రోజు కనబట్టలేకపోతుందని అంటే ఇలాంటి దురాత్మలు తండ్రి లోకంలో ఎక్కువ అవుతుంది. ఎవరిని విడిచిపెట్టలేదు ప్రభా. అందరినీ మోసంలో తండ్రి నేనా మోసంలో ఉంచి దేవా నువ్వు దేవా అందులో పరిపాలిస్తున్నాడు. వెలుగు దూత వేషం వేసుకుంటూ దేవా మేము క్రైస్తవులము, మేము దేవుని బిడ్డలం అంతే మాట్లాడడానికే పరిమితం అయిపోయింది ఈ రోజు జీవితాలు. గాని ఒక అడుగు ముందుకు వేసి దేవా అయ్యా నేను క్రైస్తవుడినే కదా, ఈ మాటకి అర్థం ఏంటి, క్రైస్తవుడు అనబడిన వాడికి మాటకి అర్థం ఏంటి
ఆ మాటకి తగిన జీవితం ఏంటి, అసలు క్రైస్తవుల చరిత్రలు ఏమిటి, క్రైస్తవ నియమాలు ఏంటి, అసలు ప్రభు ప్రణాళిక ఏంటి, అసలు ప్రభు చిత్తం ఏంటి అని దేవా అయ్యా ఆ పరిధిలో ఉండిపోయిన మనుషులు ముందుకు వచ్చి ఆలోచించలేని స్థితిలో ఈ రోజు దురాత్మలు ఉంచాయి ప్రభా. అయ్యా చేతిలో బైబిల్ చాలు, చేతిలో బైబిల్ ఉంటే చాలు, అంతే. చేతిలో బైబిల్, ఆదివారం తెల్ల బట్టలు, నీటిగా తయారవ్వడం, ఇదే చాలు అనుకుంటున్నామే గాని ప్రభా తండ్రి నేనా, ఇదిగో తండ్రి నేనా దేవుడు చూస్తున్నా దేవుడిగా ఉన్న, అసలు దేవుడు ఎలా ఉండమంటున్నాడు, ఎలా నడుచుకోమంటున్నాడు, అసలు ఏంటి క్రైస్తత్వం అంటే ఏంటి, ఈ క్రైస్తత్వానికి ఇలువ ఏంటి. అవును దేవా, అవును దేవా, 66 బుక్స్ ఇచ్చావు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టారు. దీన్ని చదువుతున్నవాడు దీన్ని గ్రహిస్తాడు అని మాట్లాడావు ప్రభా. ప్రకటన గ్రంథంలో దీన్ని చదివిన వాడు దీన్ని గ్రహిస్తాడు, జ్ఞానవంతుడు గ్రహిస్తాడని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాసి ఉంచావు అక్కడ తండ్రి. నేను అలా రాయడానికి కారణము తండ్రి, ఈ రోజు అలా రాయడానికి కారణము ఒక మనిషిని ఉపయోగించుకొని పద్మస్ దీపంలో చచ్చిపోతాడేమో అని పాడేసిన యోహాను ద్వారా పరలోకంలో ఉన్న దేవుడువైన నువ్వు తండ్రి నేను భూలోకంలో ఉన్న మనుషుడు అయ్యా చావకుండా బ్రతికించి నీ ప్రకటన గ్రంథం అంతా రాయించావు. ఏమి దేవా నేను జరగబోయే కాలంలో ఏమి జరుగుతాయో అన్ని దేవా నేను పరలోకమందున్న దేవుడు దర్శనం ద్వారా భూమి మీద రాయించావు తండ్రి. ఎంతో జ్ఞానం ఉందయ్యా, ఇందులో ఎంతో జ్ఞానం ఉంది. అందుకే దీన్ని చదివిన వాడు దీన్ని గ్రహిస్తాడు, జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు అని మాట్లాడిన దేవుడు అయ్యా తండ్రి. నేను ఇటువంటి వాక్యాలు అనుభవాలు ఈ రోజు క్రైస్తవులకు దేవా అయ్యా నేను ఆహారంగా మారడానికి, జీర్ణం అవడానికి సహాయం చేయండి. నేను బతిమాలుకుంటున్నాం. ఇటువంటి దేవా విషయాలు అర్థం చేసుకున్నవాడు చాలా ప్రభావితంగా మారతాడు. వారి అనుభవాలు చాలా ప్రభావితంగా మారతాయి వారి క్రియలు చాలా ప్రభావంగా మారతాయి ప్రభా. మీరు సహాయం చేయండి ఉదయకాల సమయం ముందు తండ్రి. ఎందుకంటే ఈ నామము చాలా శక్తివంతమైన నామము. ఈ నామం ముందు తండ్రి ధన దాహం నిలబడకూడదు. ఈ నామం ముందు కామ ఆత్మలు నిలబడకూడదు. ఈ నామం ముందు స్టేటస్లు నిలబడకూడదు. ఈ నామం ముందు ఏ భక్తిహీనత నిలబడకూడదయ్యా. భక్తిహీనత కాలుతో తొక్కబడాలి తండ్రి. నీ శక్తి నిలబడాలి లోకంలో ప్రభా. అటువంటి అనుభవాలు కలిగిన క్రైస్తవులుగా మార్చమని బతిమాలుకుంటున్నానయ్యా. అటువంటి సంఘాలుగా మార్చమని బతిమాలుకుంటున్నానయ్యా తండ్రి. మీ సంఘాలు సత్యవాక్యానికి స్తంభాలు అని మాట్లాడుతున్నావు దేవా తండ్రి. నేను ఇదిగో ప్రభా నీ సంఘము ప్రభా, నీ సంఘంలో ఉన్న వాక్యాలు గాని, నీ సంఘంలో ఉన్న మార్పులు గాని, నీ సంఘంలో ఉన్న జీవితాలు మార్చబడ్డం గాని ఈ ప్లేస్ లో జరిగే విధానం ఈ లోకంలో ఎక్కడా జరగవు. సినిమా హాల్లో ఈ మార్పులు రావు, క్లబ్బుల్లో ఈ మార్పులు రావు, పార్కుల్లో ఈ మార్పులు రావు, ఈ బీచ్ లో ఈ మార్పులు రావు తండ్రి. ఒకే ఒక స్థలము, పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన నామము ముందే తండ్రి మోకరించిన ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడతాయని మాట్లాడావు. అనేక మంది దేవా ఈ లోకంలో నీ కోసం బ్రతికే మనుషులుగా మారిపోయారు తండ్రి. ఇదిగో తండ్రి అనేక మందిని చంపిన వారు నేరస్తులు తండ్రి, అమాయకులుగా ప్రేమ పూర్లుగా మారిపోయారు తండ్రి. ఈ చేతులతో తండ్రి కత్తులు పట్టుకున్నవారు, ఖడ్గాలు పట్టుకున్న వాళ్ళు తండ్రి చాలా తండ్రి మందు బోట్లు తాగి పట్టుకున్న వాళ్ళు తండ్రి. అప్పటికప్పుడు అలాగే నిర్దార్శంగా మార్చబడిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అయ్యి నీ స్థలాలయ ఏ పాపైతే మార్చబడతాదో అదే పరిశుద్ధమైన స్థలం. ఏ పాపైతే జీవితాలు మార్చుకుని దేవా బహిరంగంగా నీ మహిమను చూపిస్తాయో అయ్యే పరిశుద్ధమైన స్థలాలు. సంవత్సరాలు తండ్రి తడబడుతున్నాయి, రోజులు మా ముందు నుంచి వెళ్ళిపోతున్నాయి. కానీ అయ్యా మార్పు ఏంట్రా అంటే ఎక్కడున్న గొంగలు అక్కడే ఉంది, కానీ ఒక ఇంచు కూడా ముందుకి గాని వెనక్కి గాని జరగలేని స్థితుల్లో అనేక మంది మారిపోతున్న ఈ పరిస్థితులను బట్టి దేవా చింతిస్తూ బాధపడుతూ నీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం.
తండ్రి నేనా నీ క్రైస్తత్వం ఏంటి అంటే, తండ్రి నేనా ఇదిగో ఎప్పుడో మా పూర్వీకులు ఇలా చేశారు, ఎప్పుడో నేను గంటలు గంటలు తడపడి ప్రార్థనలు చేశాను, ఎప్పుడో 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 పాసిపోయిన అన్నాలను, పాసిపోయిన కూరలను జ్ఞాపకాలు చేసుకుంటూ అదే బత్ అనుకుంటున్నా. కానీ ప్రతిరోజు నూతనంగా 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 మార్చబడవలసిన నూతనత్వంలోకి వెళ్ళాలి ప్రభువా. ఈ చేతులు దేని తాకాయో, ఈ కళ్ళు దేని చూసాయో దేవా, నేనా మేము దేని బట్టి నడిచామో ఆధారాలను బట్టి మీకు చెప్తున్నాం. ఈ క్రీస్తు నజరేయుడైన సిలువ వేయబడిన క్రీస్తు సజీవుడు, లేపబడ్డాడు, మరలా రాబోతున్నవాడు. ఆ సత్యవాక్యానికి సాక్షులమై మేము బ్రతుకుతున్నాం. ఆ సత్యవాక్యానికి సాక్షులమై జీవిస్తున్నాం. ఆ సత్యవాక్యానికి మేము తండ్రి లోకంలో అనేక మందికి జ్యోతులుగా బ్రతుకుతున్నాం. మేము మా చేతులు తాకాయి, మా కళ్ళు చూసాయి, దేన్ని పరిశీలించాము, దేన్ని అనుభవంలో దేన్ని ఉంచుకున్నాము, దాన్ని బట్టి మేము ప్రకటిస్తున్నామన్నారు. తండ్రి నేను అయ్యా, నేను తర్వాత కాలంలో చాలా మంది నీ కోసం లేచి నిలబడి దేవా వారు కూడా నీ కోసం జీవించారు. అనేక మంది ప్రాణాలు నీకు ఇచ్చేశారు ప్రభువా, అనేకమైన జీవితాలు నీకు ఇచ్చేశారు, శ్రేష్టమైన బలి అర్పణలుగా మారిపోయారు. ఈ ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ. అది రుచి చూడాలి, నీ పరిశుద్ధమైన స్థలాల్లో రుచి చూడాలి, నీ పరిశుద్ధమైన నామంలో రుచి చూడాలి. తండ్రి నేను ఎక్కడో అభివృద్ధి చెందిన దేశాల్లో పుట్టి తండ్రి నేను అభివృద్ధి లేని దేశాలకు వచ్చి నీ ప్రేమను అందించి ఈ మట్టి గడ్డ మీదే బలి అయిపోయిన వారు అనేక మంది స్త్రీలు, పురుషులు నాకు తెలుసు ప్రభువా. దేవా తండ్రి నేను మదర్ తెరెసా అనేకమైన కుష్ఠరోగులను తాకి అనేకులను బాగు చేసింది. తనకంత ఒక చరిత్ర ఉంచుకుంటూ వెళ్ళిపోయింది మదర్ తెరెసా. అంత త్యాగభూతి దేవ, ఎంత గొప్ప తల్లి దేవా. ఈ లోకంలో భారతదేశానికి వచ్చి ఎన్నో సేవలు అందించి దేవా అనేకమైన హృదయాలు ఈ రోజు దేవా నేను ఈ లోకంలో చరిత్రలో లిఖితమైపోయింది. ఆమె క్రైస్తవురాలు నీ ప్రేమను, ఆ కల్వరి శిలువలో ప్రేమను నా కోసం చూపించి నన్ను బ్రతికించి నన్ను మార్చావు. ఆ ప్రేమను అనేక మందికి చూపిస్తాం. ఈ రోజు తండ్రి నేను అలాంటి మహా ఘనమైన కార్యాలు మేము చేయకపోయినా కూడా క్రైస్తత్వం ఏంట్రా అంటే ఆదివారం బైబిల్ పట్టుకుని వెళ్ళి చర్చికి రావడం, శుక్రవారం బైబిల్ పట్టుకెళ్ళి చర్చికి రావడం, బుధవారం బైబిల్ పట్టుకుని చర్చికి, ఇదే క్రైస్తత్వం. దేవా ఈ ముసుగులోంచి ప్రజలను బయటికి తీయండి అయ్యా. అయ్యా నేను ఈ మోసలోంచి బయటికి తీయండి అయ్యా ప్రజలను. దేవాని క్రైస్తవులు అనబడిన వారు తండ్రి నేను ఇదే మోసంలో ఉన్న వారిని బయటికి తీసుకురండి అయ్యా. అయ్యా వీరిని ఎరగలేదు ప్రభువా. అయ్యా మేము దేవుని ఎరగామనుకుంటున్నారు కానీ ఎరగలేదు ప్రభువా. అయ్యా నేను నీ వాక్యము శక్తివంతమైనది ప్రభువా, అది ప్రభావము కలిగినది, అది జ్ఞానవంతులను తయారు చేస్తుంది, ప్రార్థనా పరులను తయారు చేస్తుంది, అది నీ పరిచర్యలో దేవా పాల్గొనే వారిని తయారు చేస్తుంది. తండ్రి పౌలు పరిచర్యలో తిమోతిని ఎలాగ ఉంచావు అలాగ సంఘాల్లో తండ్రి నేను శీల తండ్రి మార్కు ఎలా ఉంచావో పౌలు పరిస్థితుల్లో అయ్యా అలాగా తండ్రి నీ సంఘం అలా మారుస్తుంది ప్రభు. ఎలా పరిచర్యలు ఎలా మారుస్తాయి ప్రభు తండ్రి, అలా పరిచర్యలు ఎలా మారుతాయి. ఒకరి తర్వాత ఒక తరం నుంచి ఒక తరం వరకు ఒక దేవానేనా తండ్రి నేను సంవత్సరంలో దేవ ఒకరిని బట్టి ఇంకొకరు బట్టి ప్రభా మారుతాయి ప్రభా. తండ్రి నేను అభివృద్ధి లేని స్థలాలుగా మారిపోయాయి, పరిశుద్ధ లేని స్థలాలుగా మారిపోయాయి. లోకం వచ్చి నీ సంఘంలో కూర్చుందయ్యా. లోకంలో ఉన్న మనుషులు ఆలోచించినట్టుగా నీ సంఘంలో ఉన్న మనుషులు ఆలోచిస్తున్నారు. క్రమం లేని మనుషులు, పద్ధతి లేని మనుషులు, క్రమశిక్షణ లేని మనుషులు, నిద్రపోతున్న మనుషులు. కనీసం దేవుడి సన్నిధి ఇది ప్రభావం నిలిచే స్థలము అని జ్ఞానం లేని మనుషులు అయ్యా క్రైస్తవులుగా భ్రమపడుతున్నారు.
మేము దేవుడి బిడ్డలమని భ్రమపడుతున్నారయ్యా. ప్రభువా ప్రభువా అని పిలవద్దని మాట్లాడావయ్యా. ప్రభువా ప్రభువా అని పిలవద్దు నన్ను మాట్లాడావు. నా చిత్తం ఉంది, నాకు చిత్తం ఉంది, ఆ చిత్త ప్రకారంగా నడిచివాడే నన్ను ప్రభువా అని పిల్లను మాట్లాడు. ఈ మాట వెనకాల ఎంతో జ్ఞానం ఉందయ్యా. నాశనానికి వెళ్ళవలసిన వారిని వెతికి రక్షించడానికి, ఆ వెతికి రక్షించడానికి మీరు పడిన ప్రయాస, పాపంలో ఉన్న మనిషికి వెలుగు మార్గం చూపించడానికి మీరు పడిన ప్రయాస, పాపానికి వచ్చే జీతం మరణం, ఆ మరణాన్ని కొట్టివేయడానికి మీరు పడిన ప్రయాస, అగ్నిగుండంలోకి వెళ్ళి కాలవలసిన జీవితాల వెనకాల మీరు పడిన ప్రయాసం, ఈ లోకంలో ఎవరు చూపించగలరు? ఈరోజు చచ్చిపోతే రేపొద్దున కప్పెట్టి కొంతకాలానికి మర్చిపోయే మనుషులుగా ఉన్నారు ఈ లోకంలో. కానీ నా భవిష్యత్తులో దిశలు మార్చిన దేవుడు అయ్యా, దిశలను మార్చిన దేవుడు అయ్యా. నీ వెనకాల మా దేవా, పాపి వెనకాల పడిన ప్రయాస అంతా ఇంత కాదు ప్రభు. ఇందులో చాలా జ్ఞానం ఉందయ్యా. నీ చిత్తం ఎరగాలి, నీ ప్రణాళికలు ఎరగాలి. అందుకే ఆహారం పెడుతున్నావు, అందుకే మాట్లాడుతున్నావు దేవా. తినాలని దాహం, తినాలని ఆకలి లేని వారుగా మారిపోతున్నారు ప్రజలయ్యా. తాగాలని దాహం లేని వారిగా మారిపోతున్నారు ప్రజలు. ఎందుకంటే లోకంలో బాగుంది ప్రభు, లోకంలో జీవించడానికి బాగుంది. అది శనికాలమేను మాట్లాడావు. శాశ్వత జీవం అక్కడ లేదని మాట్లాడావు. శాశ్వత జీవము అక్కడ లేదని మాట్లాడి దేవుడు అయ్యా. అయ్యా, శాశ్వత జీవము నా దగ్గరే ఉందని మాట్లాడావు. మరణంలో నుండి జీవములోనికి దాటించేవాడేనని మాట్లాడావు తండ్రి. నేను అంచేది నాని లేపేవాడినని మాట్లాడావు తండ్రి. అయ్యా, ఈ లోక ప్రభుత్వాల్లో ఏ శాసనాన్ని తీసినా కూడా మరణం నుంచి జీవంలోనికి దాటించిన వాడు ఎక్కడా లేడు బ్రహ్మ తండ్రి. నేను వాటిని ఆరాధించేవారు వాటి వంటి వారే అని మాట్లాడావు తండ్రి. వాటిని ఆరాధించేవారు వాటి వంటి వారే అన్నవారు. అయ్యా, నేను వాటిని ఆరాధించేవారు చచ్చిపోయిన తర్వాత లేవరు. వారు ఆరాధించేవారు తండ్రి, వారు కూడా చచ్చిపోయారు, లేగలేదు. నన్ను ఆరాధించేవారు జీవంలోంచి మరణంలోంచి జీవంలోనికి దాటి ఉన్నారని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను మాట్లాడావయ్యా. నీకు సమయం అందు నీ మాటలు నేను నమ్ముతున్నాను. దేవాని కోసం బ్రతకాలని ఆశ ఉంది, కానీ అడ్డుబండల్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడిగా ఉన్నావు. హృదయాంతరంగాలు ఎరిగా ఉన్నావు తండ్రి. ఎరిగిన నలిగిన చూసిన వాడుగా ఉన్నావు. నీకోసం శక్తివంతంగా పనిచేయాలని ఆశ ఉంది ప్రభు. ముందుకు వెళ్ళాలని ఆశ ఉంది. మార్గాలు తెరవమని వేడుకుంటున్నాం దేవా. దేవా, నీ వాక్కులు సత్యమైన వాక్యాలు ప్రభు. అందరు ముందు కదా చెల్లొద్దన్నావు, పందుల ముందు చెల్లొద్దు అన్నావు. వాటికి తెలియదు విలువ అని మాట్లాడిన దేవుడు. అలాంటివి అయ్యా, నేను అలాంటి సమయాలే మిగిలిపోతున్నాయి. కానీ నడుము కట్టుకున్న వారు లేరు అయ్యా. నేను తండ్రి, నడుము కట్టుకున్న వారు లేరు బ్రహ్మ. అక్కుల పిసికిళ్ళ అలాంటి కుటుంబాలు లేవయ్యా. ఆ రోజు పౌలు ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పౌలు బోధ విని నువ్వు సరైన మార్గంలో లేదని దేవా, ఆ
క్లబ్ తీసుకెళ్ళా ఇంటికి చేర్చుకొని ప్రభు ఎంతో తరపినిచ్చారు పౌలకి. నీ మార్గాలు వివరించారయ్యా. దేవా నేను అటువంటి కుటుంబాలు ఈ రోజున మాకు లేవు ప్రభు. అలా బలపరిచేవారు లేరు, అలా ప్రోత్సాహపరిచేవారు లేరు ప్రభు. అయ్యా నేను మంది ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను మేమేమైనావో నీ కృప దేవా. నేను కూర్చున్న దాహం ఉంది దేవా, ఆశ ఉంది దేవా. మీరు అటువంటి మార్గాలను సరళం చేయండి ప్రభు. వాక్యమే జీవితాలే ప్రభు. ముఖాన ఉమ్ము వేసే పరిస్థితులు వస్తున్నాయి దేవా, సహించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు నీకు సంఘ కాపరి ఏం నేర్పిస్తున్నాడు, ఇదే నేర్పిస్తున్నారా అని ప్రశ్నలు వస్తున్నాయి ప్రభు. నానా రకమైన ఆలోచనలు కలిగిన వారిగా మారిపోయారు. నీ గౌరవాన్ని అవమానంగా మర్చే జీవితాలు అయిపోయాయి. చిన్ననాటి దేవుడి సన్నిధికి వెళ్ళావు కదా, ఇలా బ్రతుకుతున్నావు లోకంలో. ఇదేనా నేర్చుకున్నావు? పరిశుద్ధమైన స్థలాల్లోకి వెళ్ళి పరిశుద్ధమైన దేవుడి మాటలు ఏనా నేర్చుకున్నావు? అన్ని జనులు ప్రశ్నిస్తుంటే దేవా నేను లోపల దేవా హృదయం విరిగిపోతున్న సందర్భాలు ఏర్పడుతున్నాయి ప్రభా. దేవా మీరే దృష్టి మనం వేడుకుంటున్నాం. అసలు అలాగే బాధపడ్డాడు నీ సన్నిధిలో దేవా మోకరించి. అసలు అలాగే ప్రార్థించాడు, బాధపడ్డాడు. అసాబుని ధైర్యపరిచిన దేవుడు, అసాబుని నిలబెట్టిన దేవుడు అయ్యా తండ్రి. ఆ రోజున్న దేవుడు ఈ రోజున్నావు. నీ గొప్ప కార్యాలకి వందనాలయ్యా దేవా. నేను ఇదిగో బ్రహ్మా, నేను అనేకమైన దేవా పిల్లలకి జన్మనిచ్చే తల్లిదండ్రులుగా ఉన్నారు, కానీ నీ పాఠాలు నేర్పించే తల్లిదండ్రులుగా లేరయ్యా. నీ భక్తిలో నీ శ్వాసంలో పెంచే తల్లిదండ్రులుగా లేరు బ్రహ్మా. నీ పరిచర్య దేవా నేను విషయాల్లో ప్రోత్సాహపరిచే తల్లిదండ్రులుగా లేరు. లోకంలో ఏ దేవా ఏ కల్చర్ ఉందో, ఏ సంప్రదాయం ఉందో, నీ సంఘాల్లో కూడా అదే సంప్రదాయాలు ఉన్నాయి, అదే కల్చర్ ఉంది. ఎవరిని తెరిచినా కూడా స్వార్థపూరితమైన మనసులే బయట పెడుతున్నాయి. కానీ అయ్యా నిస్వార్థంగా దేవా ప్రభువా దేవా ఈ రోజు మాకున్నదంతా పట్టుకెళ్ళడానికి కాదు, ఈ లోకంలో పరిచర్యలోకి వచ్చింది ప్రభువా. నెత్తి మీద వేసుకుని దేవా కప్పట్టబడ్డానికి కాదు ఈ రోజు మేము దేవా ఈ స్థితిలో ఉన్నది దేవా. ఇది అంతా దేవా అనుకోకుండా నీవు ఇచ్చింది తప్ప ఏదో కూడబెట్టుకోవడానికి దేవా. ఈ రోజు మా అంతరంగాలు ఎరిగిన దేవుడు, మా మనసులను ఎరిగిన వాడు. ఎవరైనా దూషిస్తుంటే దేవా సంపాదించుకోవడానికి వచ్చాడు, కట్టుకున్నాడు అని మాట్లాడుతున్నారు. ఈ రోజున సాక్ష్యాన్ని వక్రంగా మార్చేశారు, మా పరిచర్యలను వక్రంగా మార్చేశారు, మా మాటలను వక్రంగా మార్చేశారు, నీ వాక్యాలను వక్రంగా మార్చేశారు అయ్యా తండ్రి. నేను ప్రతి విధంలో అడుగడుగునా దేవా స్వార్థపూరితమైన సంఘాలుగా మారే ఈ రోజు తండ్రి. నేను ఒక్కసారి దేవా అయ్యా వారితో మాట్లాడండి, వారితో మాట్లాడండి, వారితో మాట్లాడండి అయ్యా. ఆ రోజు మోషే కాలంలో ఇటువంటి వక్రజనం ఉంది, అందుకే మోషే బాధపడ్డాడు. మోషే బాధపడినప్పుడు నువ్వు సహించలేకపోయావు. మోషే నువ్వు బాధపడద్దని మాట్లాడిన దేవుడు, ఆ ప్రజలు నేను చూసుకుంటానని మాట్లాడిన దేవుడు అయ్యా తండ్రి. నేను ఇదిగో బ్రహ్మా తండ్రి, నేను అటువంటి వారిగా మమ్మల్ని మార్చండి అయ్యా, ధైర్యపరచండి బ్రహ్మా తండ్రి. మా ఆలోచనలు వేరు, మా ఉద్దేశాలు వేరు బ్రహ్మా, మా మనసు వేరు బ్రహ్మ. మేము తప్పించే విధానం వేరు బ్రహ్మా తండ్రి, మేము ఆశపడుతున్న విధానం వేరు బ్రహ్మా. డబ్బు నేను సంపాదించుకోవాలనుకుంటే దేవాని పరిచర్యకి నువ్వు పిలిచినప్పుడు నో అని చెప్తే సరిపోదు నువ్వు, కానీ దేవా నీ ఆత్మ మమ్మల్ని బలపరిచింది బ్రహ్మా తండ్రి. నీ ఆత్మ మమ్మల్ని బలపరిచింది. పిలిచిన వాడు నమ్మదైన వాడు. ఈ రోజు సారవంతమైన భూములుగా తండ్రి నేను శక్తివంతమైన కుటుంబాలుగా మార్చాలని తపనుంది, కానీ ఈ తపన వెనకాల స్వార్థంగా మార్చే వాతావరణం ఉందయ్యా. ఒక్కసారి దృష్టి ఉంచి మనం వేడుకుంటున్నాను బ్రహ్మ. ఆదివారమే వచ్చి వెళ్ళి మళ్ళా ఆదివారమే మొక్కలు చూసే మనుషులు ఉన్నారయ్యా.
ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు, సేవకుడి కోసం ఆలోచించే విధానం లేదు, మనసు లేదు. అయ్యా అయ్యా కట్టుకునే ఈ బిల్డింగ్ ఒక్కటే చూడగలుగుతున్నారు మనుషులు. అయ్యా ఈ లోపడున్న ఇబ్బందులు, సమస్యలు ఏ ఒక్కరికి కనబడటం లేదు, నీకు మాత్రమే కనబడుతుంది. దేవా నేను ఈ స్థితి దేవా ఇవ్వకుండా ఉన్నా బాగుందో అని అనిపిస్తుంది కొన్ని మార్లు. ఇలాగా ఈ స్థితిలో ఉంచకుండా ఉన్నా బాగుందో అనిపిస్తుంది అయ్యా కొన్ని మార్లు. ప్రభు దేవా మీరు ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈరోజు తండ్రి బాధతో వేదనతో నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఎవరినైనా నిలబెట్టే స్థితిలో ఉంటామా ఉండమని ప్రశ్నలు వెంటాడుతున్నాయి, భావిస్తున్నాయి. నీ ముందు ఎవరినైనా నిలబెడతామా అన్న ఆలోచనలో దేవ వేధిస్తూ ఉన్నాయి. పరిచర్య నిరాశ వస్తుంది, బాధ వస్తుంది, కన్నీరు పుట్టిస్తుంది. ఈ చుట్టూ పరిస్థితులన్నీ ఎంతో వేదనగా నలిపేస్తున్నాయి. బ్రహ్మ అయ్యా నేను నీ కోసం నిలబడే కుటుంబాలు ఇవ్వండి అయ్యా. నీ కోసం దేవా సేవకుని ప్రోత్సాహపరిచే కుటుంబాలు ఇవ్వండి అయ్యా. నేను బిడ్డ నిన్ను నమ్మామని చెబుతూ అయ్యా నేను తండ్రి నేను మమ్మల్ని అంచుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి ఈ రోజు ప్రభా నేను నీ నామము అవమానముగా మార్చడానికి ఎవరికి ఏమి చెప్పకుండా దేవమంతా కలుషితం చేస్తున్న మనుషులు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు గొప్పవాడే అని చెప్పడానికి ధైర్యం లేకుండా అయిపోతుంది ఈ రోజున. దేవుడు మార్చగలడు అని చెప్పడానికి ధైర్యం లేకుండా అయిపోతుంది. అయ్యా నేను వెనకాల ఉన్న వాళ్ళు చూస్తున్నారు కానీ నిన్ను చూడలేకపోతున్నారయ్యా. అయ్యా నేను శక్తివంతమైన ప్రార్థన చేసే కుటుంబాలను లేపండి అయ్యా. అయ్యా తరం వెంబడి తరము అయ్యా నేను తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగిన తల్లిదండ్రులు ఇవ్వండి బ్రహ్మ. నేను అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేయమని బతిమాలుకుంటున్నానయ్యా. అటువంటి యోధులను లేపండి, ప్రార్థన పరులను లేపండి అయ్యా. అయ్యా ప్రార్థన పరులను లేపమని ఉదయకాల సమయం ముందు బతిమాలుకుంటున్నాను అయ్యా. నేను మేమున్నాం ప్రభా, మీకు ఈ భూమి మీదే కదా ఏం చేయాలన్నా ఈ భూమి మీదే కదా, నీకోసం బ్రతకాలన్నా ఈ భూమి మీదే కదా, ఏ పని చేసినా ఈ భూమి మీదే కదా ప్రభా. నా జీవితం అంతా ఒక్కసారి చూస్తున్నప్పుడు నీకోసం పడిన ప్రయాస ఈ భూమి మీదే కదా అని దేవా అనుకునే జీవితాల్లో జ్ఞానాన్ని నింపమని వేడుకుంటున్నాను ఉదయకాల సమయం అందు ప్రభా. వెలుగులు దయచేయండి, వెలుగులు దయచేయండి. నేను నా బిడ్డలు అని కాదు దేవా, అనేక మంది నీ వైపుకు తిప్పాలి. అనేక మందికి నా ప్రవర్తన, నా క్రియలు, నా స్వభావము, నా ప్రార్థన జీవితం, నా వాక్య జీవితం అనేక మందిని నీ వైపుకి తిప్పాలన్నా అటువంటి కుటుంబాల్లో దేవా నివాదాలు లేపమని వేడుకుంటున్నాను, రోషాలు లేపమని వేడుకుంటున్నాను. అసిగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు అయ్యా. తన్ని అరించిపోతున్న సంఘాలు, దిగజారిపోతున్న సంఘాలు అయ్యా, లెక్క లేకుండా తేలిగ్గా దేవ ఆదివారాన్ని తీసుకుంటున్న ప్రజలు, అన్ని రోజుల్లో ఒక రోజు ఆదివారం అనుకుని భావిస్తున్న ప్రజలు వెళ్దాములే అని గంటకు మార్చుకున్న ఆరాధనలు, గంటకి నరకు మార్చుకున్న ఆరాధనలు, 2 గంటలకు మార్చుకున్న ఆరాధనలు, అరగంటకు మార్చుకున్న ఆరాధనలు బ్రహ్మ తండ్రి. సంఘ నియమాలు మారుస్తున్న మనుషులు, ఆసక్తి లేని మనుషులు కనబడుతుంటే వచ్చే తరాల్లో దేవాని మహిమను ఏమి చూపించగలుగుతారు బ్రహ్మ? నీ రాజ్య వ్యాప్తి కోసం ఎలా బ్రతకగలుగుతారయ్యా ఈ భూమి మీద? పరలోకం ముందున్న రాజ్యాన్ని భూమి మీద ఎలా కట్టగలుగుతారు ప్రభు? ఎలా కట్టగలుగుతారు ప్రభు? స్కూల్కి వెళ్ళట్లేదని కొడతారు, కాలేజీలకు వెళ్ళట్లేదని కొడతారు, ఉద్యోగాలకు వెళ్తలేదని తిడతారు. కానీ దేవా నీ ప్రసన్నమైన సన్నిధిలో బ్రహ్మ, ఈ ప్రశస్తమైన సంఘాల్లో బ్రహ్మ తండ్రి ఎలాగుండాలో నేర్పించరు పిల్లలకి,
ఎలా దేవుడు వాక్యం వినాలో దేవా చెప్పరు దేవా పిల్లలకి. అయ్యా దేవుడు ఈ కార్యాలని చెప్పరు. వారి జీవితాల్లో తండ్రి నిన్ను గురించిన ఆశలు ఎలా ఉంటాయి ప్రభు, తరతరాలకి అబ్రహాంతో వాగ్దానం చేశావు. నీ తరము నీ నాలుగో తరము అని మాట్లాడావు. దావీదుతో వాగ్దానం చేశావు. రాబోయే తరమును వాగ్దానం చేశావు. తరతరాలు కావాలని కోరుకున్న దేవుడు అయ్యా, వంశాలను కోరుకున్న దేవుడు అయ్యా. ఈ తరంలో నీకు ఈ సంతానాన్ని కలగజేస్తాను, నీ బిడ్డ ఇలా పని చేయాలని మాట్లాడి దేవుడు నీ ఉద్దేశం అది. కానీ క్రైస్తవులు అనబడిన వారి ఉద్దేశాలు అవి కాదు. స్టేటస్ల కోసం బ్రతుకుతున్నారు ఈ లోకంలో. మేము ఎంత ఎత్తెదగాలి, ఎంత ఉన్నతంగా. దురాత్మల సమూహం ఎక్కువయ్యింది, దయ్యపు ఆత్మల జ్ఞానం ఎక్కువయ్యింది బ్రో. నేను ఏది ఉంటే ఈ సమాజం గౌరవిస్తుంది. మేము ఎంత ఎదిగితే ఈ సమాజం అంతా మా ముందు తగ్గుతుంది. ఇదే ఆలోచనలు దేవా నీ బిడ్డల ఆలోచనలు కూడా మారిపోయి. అన్నా ఇదిగో నీవిచ్చావు, నీ సన్నిధిలో కన్నీరు కార్చాను, నీవిచ్చావు కదా. నాకు పిల్లలు లేరు, ఎంతో బాధపడ్డాను, ఎంతో వేదన పడ్డాను. నాకు పిల్లలు కావాలని ఆశపడ్డాను. ఆ పిల్లోడిని నా చేతులతో పెంచాలని అనుకోవడం లేదు. నీవిచ్చావు, నీకోసమే నేను కన్నీరు కార్చాను. ఒక బిడ్డ ఇస్తే నీకు ఇస్తాను, నా మీద ఉన్న నిందను తొలగిస్తే నేను నాకు ఇచ్చిన బిడ్డ నీకు ఇస్తాను. అవును ప్రభా. అన్న గర్భాన్ని మూసేశారని మాట్లాడావు, పిల్లలు లేని దానిగా చేశారని మాట్లాడావు. దేవా నీ మాటను మార్చుకున్నావు. అన్న మళ్ళా గర్భవతిగా మార్చావు. ఈ మాట వెనకాల ఉన్న అద్దాలని దేవా తను బయలుపరచగలిగింది. ఇదిగో గొడ్రాలైన నాకు అన్నైన నాకు గొడ్రాలైన నాకు కుమారునిచ్చావు. ఇదిగో సమూయేలని పేరు పెట్టి దీనికి ఇచ్చేస్తారని దేవాలయంలో విడిచిపెట్టిందయ్యా. దేవా 5 సంవత్సరాల బాలుడిని నీ దేవాలయంలో విడిచిపెట్టేసింది. ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏమి తింటాడు, ఏ వస్త్రాలు ధరిస్తాడు, ఎలా ఉంటాడు, తండ్రికి తల్లికి ఎలా దూరంగా ఉంటాడు, ఏ ప్రేమ లేకుండా ఎలా బ్రతుకుతాడని ఆలోచించలేదు ప్రభు. నాకు పిల్లల్ని ఇచ్చిన వాడు ఆశను నెరవేర్చబడాలి అని దేవాలయంలో విడిచిపెట్టింది ప్రభా. అయ్యా నేను సమూయేలు ప్రవక్తను రాజుల్లో అభిషేకం చేసే మంచి ప్రవక్తగా మార్చావు. సమూయేలు నడిచి వస్తుంటే ప్రజలందరూ నువ్వు మంచి వార్త తీసుకుని వస్తున్నావా, దేవుడి దగ్గర నుంచి చెడ్డ వార్తను తీసుకుని వస్తున్నావా, నువ్వు దీర్ఘదర్శివు నువ్వు అని ప్రజలు పేరు పెట్టారు సమూయేలుకి. దేవుడితో మాట్లాడే వ్యక్తి అని దేవా సమూయేలును చూసి భయపడ్డారయ్యా. ఈరోజు మా పిల్లలు నీ సంఘంలో తీసుకొస్తున్న తల్లిదండ్రుల విధానము బ్రోవా ఏమి భయపడుతున్నాయి, ఏమి సాధిస్తున్నాయి నీకోసం. అయ్యా నీ మనసును అర్థం చేసుకునే ప్రజలు తయారు చేయండి బ్రోవా. అదే కలిసి మేము నీ పాదాలు పట్టుకుంటున్నాం అయ్యా. ఉచితంగా పొందారు కృపను అయ్యా. నేను కానీ దేవా నీ ప్రేమ అన్ని ఉచితంగానే పొందారు కలవరి సిలువలో. అర్థం చేసుకోవడానికి నేర్పించండి. ఈరోజు తల్లిదండ్రులుగా ఏది ఇవ్వాలనుకుంటున్నారు, ఏ స్టేటస్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదని మాట్లాడు. ఈ లోకంలో మానవుడు దేనికోసం పరిగెడుతున్నాడు,
దే విధానంగా పరిపెడుతున్నాడు. అదేది మానవుని రక్షించదు. ఉగ్రత దినమందు రక్షించదు. రక్షించేవాడు నేనే 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 అని మాట్లాడదు. ఈరోజు కుటుంబాలను మార్చండి అయ్యా, చైతన్యాన్ని తీసుకురండి అయ్యా. చల్లారిపోతున్న మనుషులకి చైతన్యాన్ని తీసుకురండి అయ్యా. తండ్రి, ఈరోజు సంఘాలు నిరుయోగమైపోతున్నాయి, నిరాశలోకి వెళ్ళిపోతున్నాయి. నీ ప్రభావం లేదు, నీ శక్తి లేదు, జీవితాలు లేవు. వెలిగించండి ప్రభువా, అయ్యా వెలిగించండి. నడుము కట్టుకుని అయ్యా నేను నీ రాజ్య వ్యాప్తి కోసము పనిచేసే యోధులు లేపండి అయ్యా. అయ్యా కన్నీరు కార్చే యోధులు లేపండి. తండ్రి, బలపరిచే యోధులు లేపండి ప్రభువా. తండ్రి, నేను మీరే సహాయము చేయమని బతిమాలుకుంటున్నానయ్యా. మీరే సహాయము చేయమని ఉదయకాల సమయం మీరే సహాయము చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నేను మండుతున్న వారు అనేక మందికి దేవ మంటను అందించేవారుగా, మండేవారుగా చేయండి. అందరూ కలిపి బ్రహ్మ నీ ఎదురు నిలబడి ఒక రోజున తల ఎత్తుకునే వారిగా చేయండి. అవును, భూలోకంలో మా దేవుడు మాట్లాడిన మాటలకు నిదర్శన నా బ్రతికే అని ఆ రోజు ఆనంద సంతోషాలతో ఉత్సాహాలతో కీర్తనలు పాడేవారిగా చేయండి ప్రభు. నేను వధింపబడిన గొర్రె పిల్లకి సాక్షులము మేము, నజరేయుడైన యేసుక్రీస్తుకు సాక్షులము మేము అని ప్రకటించిన ప్రజలుగా మార్చబడ్డాడు. సిలువ వేయబడిన యేసుకు సాక్షులు మేము. ఆ రక్తంలో కడగబడిన దేవుడు, ఆ రక్తంలో కడగబడి సాక్షులుగా మారుతున్న జనాంగం మేము. కూర్చుండుట, లేచుట అయ్యా, నేను ఈరోజు చక్కగా పాటలు పాడుతున్నారు గాని ఆ పాటలు జీవితాల్లో కనబట్టలేదు. నేను కూర్చుండుట, లేచుట, నేను మాట్లాడుట, నేను పడుకుంటుట చూస్తున్న దేవుడు. అంతా ఎరిగినవాడు, అంతా ఎరిగినవాడు, అంతా ఎరిగినవాడు అంటున్నారే గాని దేవా ఏమీ ఎరగలేని వాడిగా ఈ లోకంలో మార్చేశారు బ్రహ్మ నీ నామాన్ని. దేవా వాటికే పరిమితమైపోయాయి మా జీవితాలు. చేతల్లో నువ్వు కనబట్టలేదు బ్రహ్మ. గౌరవం లేదు ఈ రోజున నీ నామానికి, గౌరవం లేదయ్యా. నీ నామానికి గౌరవం లేదు. అవమానం వెంబడి అవమానమే అయ్యా. మార్చమని బతిమాలుకుంటున్నాను. ఉదయకాల సమయం అందు ప్రభువా నువ్వు ఆత్మస్వరూపివి. ఈ రోజు నలుపుతున్న విధానాన్ని బట్టి ఆత్మయే ప్రభుకి మొరు పెడుతుందని మాట్లాడావు. కేవలం ప్రభువా నేను మా హృదయాన్ని, ఉద్దేశాన్ని ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో, నలుగుపోతున్న స్థితిలో ఈ రోజు ఉదయకాల సమయం ప్రార్థన చేయాలని ఉద్దేశం అసలా లేనప్పుడు నువ్వు నాకు కల్పించావు. నా హృదయం మాత్రమే ఉన్నట్టు నిర్ణయమా నీ పాదాల దగ్గర కుమ్మరించాను. నువ్వు పరిశీలించే దేవుడు. నీ ప్రభుత్వంలో నేనున్నాను, నీ పరిచర్య ఉంది, నీ ప్రభుత్వంలో ఏవా ఇది జరుగుతుంది. నువ్వు విచారణకర్తగా ఉన్నావు, నా స్థానం మీద న్యాయం తీర్చే వ్యక్తిగా ఉన్నావు, ప్రభువుగా ఉన్నావు, రాజుగా ఉన్నావు. నీ శాసనాన్ని దేవా నేను విడుదల చేసే దేవుడిగా ఉన్నావు. తండ్రి నీ ముందు పెట్టుకోవడానికి కృప చూపించు. మీరే పరిశీలించమని బతిమాలుకుంటూ దేవా నేను మీరే సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి నేను ఈరోజు ఎవరికి చెప్పకూడదు ఈ భారాలని, నీకు మాత్రమే చెప్పాలయ్యా. కానీ అద్దులు దాడుతున్న బాధలు ఎక్కువవుతున్నాయి, సమస్యలు ఎక్కువవుతున్నాయి, నిరాశ కలిగిన కన్నులు ఎక్కువవుతున్నాయి. మేము అద్దులు దాటిన విధంగా వచ్చింది ఈ రోజున తండ్రి. 4 గోడల మధ్యలో ప్రార్థించవలసిన ప్రార్థన ఈ రోజు బహిరంగంగా అయిపోయింది దేవా. అది దేవా నేను ఎమోషనల్ తో చేసినది కాదు, నువ్వు ఎరిగిన వాడు అయ్యా. హృదయ తలంపులన్నీ ఎరిగిన వాడు. హృదయం నిన్ను దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని మాట్లాడు.
ప్రభా హృదయం అంతా అదే వేదంతా ఈ రోజు నీ పాదాలు పట్టుకోవడానికి కృప చూపించావు. ఉదయకాల సమయం అందు తండ్రి లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ నీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం. శాంతి లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసిన అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, దోపిడీలు, లోకంలో నేను మనుషుల విధానాలు అలాగే కనబడుతున్నాయి. హత్యలు, మానభంగాలు, పసిబిడ్డలు జైలుకి వెళ్ళడం, నేను కామముతో రగిలిపోతున్న మనసులు, బలైపోతున్న అనేక మంది జీవితాలు, తొందరబాటులో ఆవేశాలతో అయ్యా కంటితో చూసిన దృశ్యాలను చేయాలన్న మనసుతో అనేక జీవితాలు జైలు కటకాలు పాలైపోయి నిరాశలోకి వెళ్ళిపోయాయి, ఆవేదనలోకి వెళ్ళిపోయి ఒక్కసారి దృష్టి ఉంచండి ప్రభు. అందరినీ సమానంగా ప్రేమించి అందరికీ ప్రభువునని మాట్లాడాం. యెహోవా అందరికీ ఉపకారిని మాట్లాడాం. లోకంలో రక్షించడానికి, ప్రతి వాని పాపముల నుంచి వాడిని విడిపించడానికి లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడని మాట్లాడాం. తండ్రి, వాని కన్నా తల్లిదండ్రులు నలిగిపోతున్నారు అయ్యా. తల్లిదండ్రుల దగ్గర పెరగవలసిన బిడ్డలు అయ్యా స్కూల్కి పంపించడం, కాలేజీలకు పంపించడం, ప్రేమ అనే మహమ్మారి తంత్రాలు అందులో పడిపోయి సులువుగా చిక్కులు పెట్టే తంత్రాలు మారి వాడిలో పడిపోయి అనేక మంది జీవితాలు ఈ రోజు బలైపోయాయి ప్రభా. చీకటిలో బాధపడుతున్నారు, జరిగిన దానికి పశ్చాత్తాపాలు పడుతున్నారు. కొంతమంది ఏమో కఠినమైపోయారు. తండ్రి, వాళ్ళందరినీ ఒక్కసారి దృష్టించండి ప్రభా. తండ్రి, ఎంతో మంచి భవిష్యత్తులు వారికి ఉన్నాయి. అందగాళ్ళు, చక్కని దేవరూపం కలిగిన వారు, బాగా చదువుకుంటున్న వాళ్ళు అందరూ అదే చోటుకి వెళ్ళిపోయారు ప్రభా. తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లిదండ్రుల ఆశలు, తల్లిదండ్రుల ప్రేమలు అన్నీ దేవ కన్నీరైపోయాయి ఈ రోజున ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బస్సు యాక్సిడెంట్ల ద్వారా అయ్యా నేను ఈ మధ్య కాలంలో తండ్రి ఎక్కువ మంది కాలిపోతున్నారు. బస్సు యాక్సిడెంట్ల ద్వారా కాలిపోతున్నారు. భయంకరంగా వినవలసి వస్తుంది దేవా. చనిపోతున్నారు తండ్రి, నేను అవయవాలు కోల్పోతున్నారు. కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, అనాథులైపోతున్నారు, దిక్కులేని వారు అయిపోతున్నారు, విధవరాలు అయిపోతున్నారు, భార్య లేని వారు అయిపోతున్నారు ప్రభు. అంగవైకల్యం కలిగిన వారు అయిపోతున్నారు, అవయవాలను కోల్పోతున్నారు. సుఖంగా ప్రయాణం చేసి గమ్యానికి చేరాలనుకున్న వారికి ఆనందం ఉండడం లేదు ప్రభా. ఒకసారి దృష్టి చేయండి. గత రోజుల్లో చూసాం, ఇద్దరు కుమార్తెలు ప్రయాణమై వెళ్ళి తెల్లవారే లోపుకి దేవా 2 కుమార్తెలు చచ్చిపోయారు, 3 కుమార్తెలు చచ్చిపోయారు. వృద్ధాత్మలో ఉన్న తల్లిదండ్రులు బిడ్డలు బాగా చదివించి ప్రయోజకులై ఉద్యోగాలు చేసి వేరే ఇంటికి పంపుదాం అనుకున్న ఆశలన్నీ 3 కుమార్తెలు చనిపోతాయి. తండ్రి, ఆవేదన ఇంత అంతా కాదు, పిచ్చోళ్ళలాగా ఏడుస్తున్నాడు. జాలి కలుగుతుంది ప్రభా, జాలి కలుగుతుంది ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంది, బస్సు యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో వింటున్నామయ్యా. వైద్యం చేయించుకోవడానికి తల్లిదండ్రులు వెళ్తే ఆడబిడ్డలు 2 దిక్కు లేని బిడ్డలుగా అయిపోయారు. 2 తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఆడబిడ్డల సమాజం చూడదు, వాళ్ళని పట్టించుకోదు. ఇలాగా తండ్రి వారి జీవితాలు ప్రభుత్వాలను ఆశ్రయిస్తున్నారు. వారు తల్లిదండ్రులు ఉంటే ఎవరిని అడుక్కొని బ్రతకవలసిన స్థితిలో కాదు వారిని ప్రభా. మాకేదో విధానం చూపించి అన్నాను బతుమానుకుంటున్నాను. రెక్కాడితేనే కానీ డొక్కాడు లేని పరిస్థితుల్లో అనేక మంది బలైపోతున్నారు. మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా.
ఈ లోకంలో అన్నిటిని ఎరిగిన వాడు నువ్వు ఒక్కడివే ప్రభా. తండ్రి నేను రేపేం జరుగుతుందో, ఇంకొక నిమిషాన్ని ఏమి జరుగుతుందో, ఒకనికి సంభవించినది ఎలా తెలుస్తుందని మాట్లాడు. అవును తండ్రి, మానవుడికి ఎవరికి అర్థం కాదయ్యా, నీకు మాత్రమే తెలుసు ప్రభా. ఇటువంటి యాక్సిడెంట్లను ఆపమని వేడుకుంటున్నాం దేవా. అలాగే రైతుల జ్ఞాపకం చేసుకోండి దేవా, రైతుల జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతో సహనంతో తండ్రి విత్తనాలు విత్తి దేవా పంట కోసం ఎంతో ప్రయాసపడుతూ ఈ రోజు మానవులందరికీ నువ్వు ఇచ్చిన భూమి మీద పంట పండడానికి రైతులకు మంచి అవకాశాలు ఇచ్చావు బ్రోబా. ఆ భూమి సారవంతమైన భూమిగా మార్చబడడానికి బ్రోబా, ఇదిగో బ్రోబా నేను సారం లేని భూములుగా మారిపోయి విత్తనాలకి మందులు చల్లుతూ పంటలు సరిగ్గా చేతికి రాకపోవడం వల్ల నిరాశకెళ్ళి ప్రతిరోజు ఆ పంట దగ్గరికి వెళ్తాడు రైతు. ప్రతిరోజు నీరు పోసుకుంటాడు, ప్రతిరోజు మందులు కొట్టుకుంటాడు, ఎంతో ఆశతో పెంచుతాడు ప్రభా. అమ్ముకుని కుటుంబానికి దేవా పోషించుకోవాలనుకుంటాడు. అనేక మందికి ఆహారం పెట్టాలి, ఈ లోకంలో అనేక మందికి ఆహారం పెట్టాలని ఆశతో రాత్రి పగలు ఎదురు చూస్తూనే ఉంటాడు రైతులు. తండ్రి నైనా రైతు దేవా ఎన్ను ముక్కలాంటి వాడని ఈ భారతదేశం అంటుంది, కానీ ప్రభా తనకిచ్చిన వృత్తి దేవా ఎంతో మంచి వృత్తి. ఇచ్చిన భూమి అయ్యా, నువ్వు ఇచ్చిన భూమి పండడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు రైతు ప్రభా. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా. నేను బిడ్డకి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. నేను వారు పడుతున్న ప్రయాసకు తగిన ఫలితాలు వారు చూడడానికి సహాయం చేయండి. వారి కుటుంబాలు పోషింపబడడానికి సహాయం చేయండి. అప్పుల పాలు అవ్వకుండా ప్రభుత్వాలు ఆదుకోవడానికి సహాయం చేయండి. ప్రభుత్వాలు దృష్టించడానికి సహాయం చేయండి. వారికి మీరు సహాయం అందించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నేను లోకేష్ జ్ఞాపకం చేసుకోండి. లోకేష్ పనికి వెళ్తున్నాడు, బిడ్డకి సహాయం చేయండి. బిడ్డతో మీరు మార్చండి, బిడ్డను పట్టుకోండి అయ్యా. అలాగే ప్రభా నేను రాజేష్ జ్ఞాపకం చేసుకోండి. రాజేష్ దేవా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం, మీరే సహాయం చేయండి. వీటి విషయాల్లో గొప్ప కార్యము మీరే జరిగించమని వేడుకుంటున్నాం. నిరీక్షణ జ్ఞాపకం చేసుకోండి, దాన్ని అడుగునప్పుడంతా స్వస్థపరచండి. నువ్వు కార్యాలు చేయగల దేవుడు, తన జీవితంలో గొప్ప కార్యం చేయండి. దూరంగా ఉన్నాడు, మీ సహాయం అందించండి, నీ స్వస్థత బిడ్డకి అందించమని వేడుకుంటున్నాం. స్టీఫెన్ గారిని క్షేమంగా తీసుకుని వచ్చారు, మీకే వందనాలు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో ప్రమాదాలు, అల్లకోలంగా మారిందంతా దుబాయ్ అంతా అల్లకోలంగా మారిపోయాయి పరిస్థితులు. గతంలో బిడ్డని క్షేమంగా ఉంచారు, మళ్ళా కుటుంబానికి క్షేమంగా తీసుకుని వచ్చారు. మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకోండి, కృతజ్ఞత చెల్లించుకోండి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, మీరు సహాయం చేయండి. బిడ్డ విషయంలో గొప్ప కార్యం చేయండి. బిడ్డతో మీరు మాట్లాడండి. బిడ్డ ఎంతో చదివాడు తండ్రి, ఎన్నో ట్రైనింగ్లు తీసుకున్నాడు అయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం, బిడ్డ పట్ల అద్భుతం చేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి దేవా. దృష్టి ఉంచి ఆలోచనలు చెప్పండి. నీ అందు భయభక్తులు కలిగిన నడవలసిన మార్గాలు ముందుగానే తెలియపరుస్తాను మాట్లాడి దేవుడు అయ్యా. తండ్రి నేను నువ్వేమి తక్కువ చేయు, నిన్ను ఆశ్రయించు వారికి ఏమాత్రం తక్కువ చేయవయ్యా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి వారి మార్గాల్ని సరళం చేస్తాను మాట్లాడు. ఆ భయము భక్తి చూపించడానికి, నువ్వు సరళం చేసే మార్గంలో వెళ్ళి అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. దేవా ఈ రోజు జరగబోయే తండ్రి కృతజ్ఞత అయ్యా ప్రార్థనలో మీరు సహాయం చేయండి, కూడికలో మీరు సహాయం చేయండి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కుటుంబాలకి జ్ఞానం నేర్పించండి. వారి పిల్లలను భక్తిలోను, భయంలోను, విశ్వాసంలోను పెంచేవారిగా చేయండి. అటువంటి ఆకాంక్షలు వారి కుటుంబాల్లో ఉంచండి అయ్యా.
నీ కోసం పిల్లలను పెంచడానికి ప్రయాసపడే ఆత్మలు ఇవ్వమని వేడుకుంటున్నాను దేవా. అటువంటి మనసు నిమ్మని వేడుకుంటున్నాను తండ్రి. నేను బిడ్డ జీవితాల్లో చేసిన కార్యాలు బట్టి నేను కృతజ్ఞతగా పెట్టుకోవాలని ఆశపడుతుండగా మంచి వాతావరణం దయచేయండి. ఎవరికైతే వినబడిందో ఈ రోజు ప్రార్థన ఉందని వారందరి హృదయాలకు త్వరపెట్టమని వేడుకుంటున్నాను. వారందరితో మాట్లాడి నా మగడు మయంపరచబడాలి దేవా. నువ్వు మంచి దేవుడు అని నిన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దువై ఉండదని మాట్లాడిన దేవుడు. ఆ మేలులో అందరూ పాల్గొనడానికి సహాయం చేయమని బతిమాలుకుంటూ మీరే కృప చూపించమని వేడుకుంటూ, అలాగే ప్రభా అయ్యా నేను దేవా తేజో ప్రకాశం జ్ఞాపకం చేసుకోండి. వాడికి కలిగిన గాయాన్ని స్వస్థపరచండి. త్వరగా గాయము తండ్రి త్వరగా మానుకోవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ఇంకా సంఘంలో చాలా మంది బలహీనలై ఉంటున్నారు. తాతారావు గారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వాసుని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి అయ్యా. నేను ఆశ్చర్య జ్ఞాపకం చేసుకున్నారు బిడ్డ తండ్రి. గతంలో ఎంతో తండ్రి నేను ఇన్ఫెక్షన్ కి వెళ్ళింది, తన బాడీ వెళ్ళి ఊపిరితిత్తులు వెళ్ళి ఎంతో ఇబ్బంది పట్టే తండ్రి దేవ మీరు స్వస్థపరిచారు. ఏసీలో 7 రోజులు తన వైద్యం తీసుకోగలిగింది. బయటికి వెళ్ళి స్కానింగ్ తీయించుకోవాలి అన్నవి అక్కడే తీయించి పంపించారు. మంచిగా ఆప్యాయతగా మంచిగా వైద్యం అందించారు అని చెప్తున్నారు. అటువంటి దేవా ఈ ప్రభుత్వంలో యానం ప్రభుత్వంలో అటువంటి వైద్య రంగాన్ని ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. పరిపాలకులకు దేవా జ్ఞానం ఇచ్చి ప్రజల పట్ల అటువంటి ఆలోచనలు కలుగజేసిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. నువ్వు చేసిన ఉపకారాలను బట్టి వందనాలు. నువ్వు నియమించే నాయకుల ద్వారా వాళ్ళు పొందుతున్న ఆనందాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఇంకా అనేక మందికి అటువంటి సదుపాయాలు కలగచేయమని వేడుకుంటూ, అలాగే బిడ్డకి మంచి స్వస్థ ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా. ప్రార్థన ఎందు మెలకు దయచేయండి, భక్తి ఎందు మెలకు దయచేయండి, విశ్వాసం అందు మెలకు దయచేయండి దేవా. అటువంటి తల్లిగా మార్చమని, కుటుంబానికి వెలుగునిచ్చి జ్యోతిగా మార్చమని వేడుకుంటూ దేవా ఇంకా ఎవరు బలహీనలో ఉన్నారో వారందరికీ సహాయం చేయమని వేడుకుంటూ, ఉదయకాల సమయం అందు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవా మీరు విన్న మా ప్రార్థనలను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డలందరినీ పాల్గొన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రార్థనలో పాల్గొన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, బలపరచండి అయ్యా. ఈ ప్రార్థన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ఆసక్తి పరులను మీరే మంచి మనసిచ్చి దేవ నడిపించమని వేడుకుంటున్నాను. మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఎంతో గొప్ప భాగ్యం అయ్యా. ఉదయకాల సమయం ఎంతో గొప్ప భాగ్యం ప్రభా. ఇది దేవా చెప్పసఖ్యము కానీ ఆనందము ప్రభా తండ్రి. మా ప్రభుతో మాట్లాడుకుంటున్నాం, మా ప్రభుకి ప్రార్థిస్తున్నాం. ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇలాంటి భాగ్యాన్ని నడిపించడానికి అవకాశాన్ని కల్పించిన నీ బిడ్డలను బట్టి నిన్ను కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారి కుటుంబాలని వారి జీవితాలని బలపరిచి మీరు పైకి లేపమని వేడుకుంటూ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.